ఇక ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ భేటీ ముగిసింది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేపట్టాల్సిన ప్రణాళికపై నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో చర్చించారు. రాష్ట్రాల అభివృద్ధి, దేశాభివృద్ధిపై సమావేశానికి హాజరైన పలు రాష్ట్రాల సీఎంలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. భారత్ యువశక్తితో నిండిన దేశమని, దేశం సరైన దిశలో పయనిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. 100 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహమ్మారిని ఓడించామని తెలిపారు. మన ప్రజలు ఉత్సాహం, విశ్వాసంతో నిండి ఉన్నారని అన్నారు. మన మానవ వనరులు యావత్ ప్రపంచానికి ఆకర్షణ అన్న మోదీ మన యువతను నైపుణ్యాలు కలిగిన మానవ వనరులుగా మార్చాలని సూచించారు. రాష్ట్రాల ఉమ్మడి కృషితో 2047 నాటికి వికసిత భారత్ కలల్ని నెరవేర్చుకోగలమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, నీతి ఆయోగ్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం పూర్తయిందా? దాని తర్వాత ఏ అంశాల మీద ముఖ్యంగా నీతి ఆయోగ్ భేటీలో చర్చకు వచ్చాయి? దాని తర్వాత అవుట్పుట్ ఏంటి మొత్తం సమావేశానికి సంబంధించి? ఎస్ స్వామి, నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జరిగింది. గుడ్ గవర్నెన్స్కి సంబంధించి ప్రధానంగా ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది. సుదీర్ఘంగా ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుదీర్ఘంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు హాజరైతే ఇండియా కూటమికి సంబంధించిన మంత్రులు కానీ ఎవరు కానీ ముఖ్యమంత్రులు కానీ హాజరు కాలేదు. ప్రధానంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీ సమావేశానికి హాజరైంది. కానీ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటి క్రితమే మమతా బెనర్జీ సభను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ కొంత ప్రసంగం చేయడంతో ఆమె మైక్ను కట్ చేశారు. నీతి ఆయోగ్ ప్లేస్లో గతంలో ఉన్న ప్లానింగ్ కమిషన్ని అమలు చేయాలి, ప్లానింగ్ కమిషన్ని అమలు చేస్తేనే రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుంది, కేంద్రం నియంత్రిత వైఖరితోని రాష్ట్రాల మీద తన హక్కును వినియోగిస్తుందన్న అంశాన్ని కూడా ఆమె సమావేశంలో స్పష్టం చేసింది. మమతా వైఖరిని పూర్తిగా కూడా అటు బీజేపీ నేతలు కావచ్చు, జేడీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. అనంతరం ప్రధాని మోదీ సమావేశాన్ని ఉద్దేశించి సమావేశం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఆ సమావేశంలో ప్రధాని అనేక అంశాలపైన కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా గత 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారి లాంటి వాటిని కూడా తరిమి కొట్టాము అనేది కూడా ప్రధానంగా సమావేశంలో చెప్పారు. వికసిత్ భారత్ 2047 యొక్క టార్గెట్ ఏ విధంగా పెట్టుకున్నాం, దేశ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్రాల సహకారము, దేశ అభివృద్ధి, ప్రపంచ దేశాలతో పూడ్చుకుంటే దేశం మొత్తం కూడా ఆర్థిక శక్తివంత దేశంగా ఎదగాలనేది కూడా టార్గెట్గా పెట్టుకున్నాం అనేది కూడా సమావేశాన్ని ఉద్దేశించి కూడా ప్రసంగించడం జరిగింది. ప్రధానంగా సమావేశంలో కొన్ని అంశాలు చూడొచ్చు. దేశం సరైన దిశలో ప్రయాణిస్తుంది, 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారిని ఓడించామనే అంశాన్ని చెప్పారు. ప్రధానంగా ఇక మన ప్రజలు ఉత్సాహం, విశ్వాసంతో నిండి ఉన్నారు. భారత్ యువశక్తి నిండిన దేశం, మానవ వనరులు యావత్ ప్రపంచానికి ఆకర్షణగా నిలుస్తుందన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రులను ఉద్దేశించి సభలో ప్రసంగించారు. ఇక యువత నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా వారిని మార్చాలి, ముఖ్యంగా వారికి అనేక తోడ్పాట్లు కల్పించాలన్న అంశాన్ని కూడా ప్రధానంగా చెప్పారు. అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితోని వికసిత్ భారత్ 2047 విజయం సాధించగలమనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ప్రధానంగా అనేక అంశాలను కూడా ఈ అంశంలో చెప్పుకొచ్చారు. దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉండాలి, రాష్ట్రాల యొక్క ప్రోత్సాహం ఎట్లుండాలి, కేంద్రంతో ఏ విధంగా సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి, దేశ ఆర్థిక పురోగతికి ఏ విధంగా పనిచేయాలనే అంశాన్ని కూడా సభలో సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మరోవైపు అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇది తొలిమెట్టు అవుతుందని కూడా ప్రధాని తన ప్రసంగం సందేశం సందర్భంగా కూడా ముఖ్యమంత్రుల సమావేశంలో వివరించడం జరిగింది. ఇక రాష్ట్రాల వైజ్గా ఒక్కొక్క ముఖ్యమంత్రికి 10 నిమిషాల పాటు సమయాన్ని కేటాయించారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దాదాపు 20 నిమిషాల పాటుగా నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించారు. ఏ విధంగా ఏపీ విజన్ పెట్టుకున్నాం, ఏ విధంగా ఏపీ టార్గెట్ పెట్టుకున్నాం, అభివృద్ధిని ఏ విధంగా తీసుకుపోవాలి, ప్రజలకు
సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించాలనే అంశంలో కూడా దాదాపు 20 నిమిషాల పాటు కూడా ప్రధానితో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అనేక అంశాలపైన కూడా వారు స్పష్టంగా వెల్లడించడం జరిగింది. మరోవైపు ఎదుగుతున్న రాష్ట్రం, ముఖ్యంగా రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, ఆర్థికంగా కూడా దేశం ముందుకు వెళ్తుంది. స్థిరమైన ఆర్థిక దేశంగా పేరు పొందాలంటే ముఖ్యంగా ఆరోగ్యవంతమైన రాష్ట్రాలు ఉండాలనే అంశాన్ని కూడా వారు సమావేశంలో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే కాసేపటి క్రితమే సమావేశం ముగిసింది. అనంతరం నేరుగా సీఎం వన్ జన్పథ్ అధికారిక నివాసానికి కూడా చేరుకున్నారు స్వామి. రైట్ సతీష్, థ్యాంక్స్.